టాస్కింగ్ యువర్ యాక్టివ్ బేస్ సక్సెస్ఫుల్ అప్లై. ఏ కొత్త పని చేయాలన్నా కూడా మీ పైన ఉన్న యాక్టివ్ లేదా సక్సెస్ఫుల్ అప్లై అడిగి మాత్రమే చేయాలి. అడగకుండా చేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? రెండో పాయింట్ ఏంటి? నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. ఎప్పుడు కూడా పొరపాటున కూడా మీ డౌన్ లైన్తో కానీ మీ క్రాస్ లైన్తో కానీ నెగిటివ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో ఒక భార్య భర్త పిల్లలు పెద్దవాళ్ళు, అర్థమైందా? భార్య భర్తలు ఇద్దరు కొట్లాడితే ఇక్కడ డౌన్ లైన్ క్రాస్ లైన్ అంటే డౌన్ లైన్ అంటే పిల్లలు, క్రాస్ లైన్ అంటే పక్కింటి వాళ్ళు. భార్య భర్తలు ఇద్దరు కొట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైనా సొల్యూషన్ కావాలంటే పిల్లల్ని కూర్చోబెట్టి సొల్యూషన్ తీసుకుంటారా? లేదంటే పక్కింటి వాళ్ళకి చెప్తారు, ఇది మేము ఇట్లా కొట్లాడామండి, మా ఆయన నేను రాత్రి బాగా ఫైటింగ్ అయింది, ఇక బ్లడ్ కూడా కారుతుందని చెప్పి మనం చెప్పుకుంటామా? ఏమవుతుంది? పిల్లలకి చెప్పామనుకోండి చులకన అవుతాం, వీళ్ళకి ఏం తెలియదు. పక్క వాళ్ళకి చెప్పామనుకోండి పక్క వాళ్ళు 10 మందికి చెప్తారు, ఉన్న వాల్యూ మొత్తం పోతుంది. సో ఇది ఎవరితో చెప్పాలి? ఇంట్లో అప్లైర్ అంటే మన ఇంట్లో పేరెంట్స్ లాగా ఎవరైతే మన అప్లైర్ ఉన్నాడో మన దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే మన పైన యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైర్ చెప్పి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి తప్ప క్రాస్ లైన్ డౌన్ లైన్తో షేర్. ఏముంటుంది నెగిటివ్ అంటే ఏం లేదు, ప్యాకేజ్ రాలేదు లేదంటే నా చెక్కు అకౌంట్లో పడలేదు, ఈ రెండే తప్ప ఇంకేం ఉండదు. అర్థమవుతుందా? సో ఆ ప్యాకేజ్ రావాలంటే అప్లైన్ చెప్తే కంపెనీకి మెయిల్ ఇస్తాడు, ప్యాకేజ్ రానే వస్తుంది. చెక్ రాలేదంటే ఏమైనా ప్రాబ్లం అంటే ఈసీఎస్ ప్రాబ్లం అది క్లియర్ చేస్తాడు, చెక్ మీ అకౌంట్లో పడుతుంది. అంతే తప్ప డౌన్ లైన్ చెప్పినా ఏం రాదు, క్రాస్ లైన్ చెప్పినా ఏమీ రాదు. లాస్ట్ పాయింట్, నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో మనీ. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలలో మార్చుకోవచ్చేమో కానీ ఇక్కడ మాత్రం నెవర్ 100%. ఇక్కడ ఛాన్స్ ఉందండి, ఆపరేషన్ చేయొచ్చు, అప్లై దగ్గరికి క్యూర్ చేయొచ్చు, కొంచెం ఏమంటారు ఇలా చేయొచ్చు అంటారు, వాళ్ళకి బాగా చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా డెడ్డే. ఏంటి? ఫస్ట్ పాయింట్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ అంటే ఎవరు? ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? అమ్మ నాన్న, ఓకేనా, అన్న తమ్ముడు అక్క చెల్లి, అంతేనా? వీళ్ళే ఉంటారా? చెప్పండి, వీళ్ళతో ఎప్పుడన్నా మనం పొరపాటుగా చెలగాట ఆడతామా? మిస్బిహేవియర్ చేస్తామా? మన ఇంట్లో మన అక్క చెల్లి ఉంటే మిస్బిహేవియర్ చేస్తామా? అన్న తమ్ముడు ఉంటే మిస్బిహేవియర్ చేస్తామా? మరి ఇక్కడ మనం కూడా సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్సే కదా. మరి మన సేఫ్ షాప్ లో మన ద్వారా మన టీంలో వస్తున్నారంటే వాళ్ళందరూ ఎవరు? మన ఫ్యామిలీ మెంబర్స్, అంటే మన అక్క చెల్లి, అంతేనా కదా? అలా కాకుండా సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారితే మాత్రం బిజినెస్ లో వాళ్ళు ఉంటారు. మన బిజినెస్ లో లేడీస్ వస్తే అక్క చెల్లి తల్లిలాని చూడాలి, మగవాళ్ళు వస్తే అన్న తమ్ముడు తండ్రిలాని చూడాలి తప్ప వేరే ఉద్దేశంతో చూస్తే మాత్రం 100% మీ ఐడి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చేది ఉండదు ఇప్పటి నుంచి. ఇట్ వెరీ సీరియస్. అర్థమవుతుందా? ఫ్యామిలీ మెంబర్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్, మన అక్క చెల్లి అట్లా ఆ ఉద్దేశంతో ఉండాలి తప్ప ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే బయట అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి. అర్థమైతే? మ్యారేజ్ అంటే ఇంట్లో భార్య భర్త ఉన్నాడు బట్ అంతే తప్ప పొరపాటు చేయకూడదు. బయట సమాజంలో ఈరోజు బయట మనుషులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇదే కారణం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తున్నారు. నేను చాలా మంది ఈరోజు నా కళ్ళ ముందు ఎంతో మంది మాటలు చెప్తే వినకుండా ఈరోజు లేరు, డైమండ్ అవ్వలే. ఈరోజు మంచి హార్డ్ వర్క్ చేసిన వ్యక్తులు ఉంటే కొంచెం రిజల్ట్ రాగానే ఇంట్లో మంచి భార్య ఉంటే కూడా బయట వాళ్ళతో, భర్త ఉంటే బయట వాళ్ళతో, అర్థమైందా? లవ్ అఫైర్స్ ఇవన్నీ పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్తో టీమ్ మెంబర్స్తో ప్రాబ్లం చేసుకొని ఈరోజు లేరు. రియల్ కంటికి కనబడతలేరు వాళ్ళు. ఈరోజు మీలో కూడా పర్ఫెక్ట్గా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే దీన్ని ఫాలో అవ్వాలి. చేద్దామా? దీనిలో ఏమైనా తప్పుందా? 100% రైటే కదా. ఏమైనా తప్పు అనిపిస్తే ఇప్పుడే లేచి వెళ్ళిపోవచ్చు, మాకు అభ్యంతరమే లేదు. మీరు డీడీ ఇవ్వకపోయినా పర్లేదు, మీరు బిజినెస్ చేయకపోయినా పర్లేదు, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు మాకు రైట్. నెక్స్ట్ ఈగో. ఎక్కడ పెట్టుకోవాలి? కాళ్ళ కింద పెట్టుకోవాలి. ఈగో నెత్తిలో పెట్టుకుంటే మనం భస్మం చేస్తాం. 3 అక్షరాల ఈగో 12 అక్షరాల రిలేషన్షిప్ దెబ్బతింటుంది. అర్థమవుతుందా? ఈగో ఎప్పటికీ పనిచేయదు. ఈగో అన్నదమ్ములు విడగొడుతుంది, తల్లిదండ్రులు విడగొడుతుంది, భార్య భర్తలు విడగొడుతుంది, ఫ్రెండ్స్ విడగొడుతుంది, సమాజంతో విడగొడుతుంది. ఈగో ఎప్పటికీ పనికిరాదు. ఈగో రావద్దు అంటే ఏం చేయాలి తెలుసా? తప్పు నీదో అడగండి, నాదో అడగండి, ఒక సారీ. అర్థమవుతుందా? ఒక థ్యాంక్ యూ. ఓకేనా? చెప్తారా మరి? ఒక సారీ, ఒక థ్యాంక్ యూ. తప్పు ఎవరి ద్వారా అడిగినా నువ్వు వెళ్ళి ముందు సారీ చెప్పేసి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక మంచి గుడ్ లీడర్ ఎవరు తెలుసా? రీసెంట్గా నేను మా పిల్లలిద్దరికి నేర్పించాను ఇదే. ఈ మధ్యలో బాగా కొట్లాడుతుంది. నేను ఎక్కువ ఇంటికాడ ఉన్నాను కాబట్టి పిల్లల మీద కొట్లాడుతున్నా. మమ్మీ నాకు కంప్లైంట్ చేసి
వాళ్ళిద్దరు కూర్చోబెట్టుకున్నామని చెప్పాను. మీ ఇద్దరిలో గుడ్ బై ఎవరని అడిగా. గుడ్ బై అంటే నేను అన్నాడు. గుడ్ బై మీరు డిసైడ్ చేసుకోవడం, నేను చెప్పినట్టుగా ఫాలో చేస్తే మీరు గుడ్ బై అనేది ఒప్పుకుంటాను. మీ ఇద్దరు కొట్లాడతారు కదా, ఎవరు ఎంతో తొందరగా క్షమించమని చెప్పి సెకండ్ ఇస్తే వాళ్ళే గుడ్ బై అని చెప్పారు. అప్పటి నుంచి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఇద్దరు ఒకేసారి సెకండ్ ఇచ్చుకుంటారు. సారీ అన్నా, సారీ అన్నా అంటే చూడండి, ఇద్దరు గుడ్ బై కాదు అంటే ఇది మనం నేర్పించాల్సి వస్తుంది. చూడండి, వాళ్ళ మధ్యలో ఈగో లేకుండా చేస్తున్నాం ఇప్పటి నుంచే. అట్లా మన టీంలో కూడా మనం ఈగో లేకుండా చేయాలి. ఈగో మనమే పెట్టుకుంటే టీం కూడా ఈగో. మా అప్లైన్ నాకు ఫోన్ చేస్తలేడు, నేను నా అప్లైన్ చేయాలా, ఈగో. నా డౌన్లైన్ నాకు కాల్ చేస్తలేడు, నేను నా అప్లైన్ చేయాలా, లేకపోతే నా అప్లైన్ నాకు కాల్ చేసిన నేను డౌన్లైన్ చేయాలా, ఇట్లాంటి ఈగోలు. మనకు కావాల్సింది మన టీం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి పైన చూడండి, ఇట్లా పైన చూడండి, అట్లా ఒక గంట సేపు ఉండగలుగుతారా? అదే కిందికి అయితే ఎంతసేపు ఉండగలరు? పైనకి ఎప్పుడు చూడకండి, కింద మన టీం ఉంది, మన టీం పట్టుకుని ముందుకెళ్ళాలి. పైన చూస్తే మనం కిందికి చూస్తే లైఫ్ బాగుంటుంది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, ఈగో ఎవరికి ఉండదు. ఈగో పెట్టుకున్నాం ఎప్పటి నుంచి? ఈగో అస్సలు ఉండదు. నేను రియల్ చెప్తాను. నేను ఎవరితో కొట్లాడాను అనుకోండి, నా తప్పు లేకపోయినా సరే ఫస్ట్ సారీ అని చెప్పేస్తాను. ఫస్ట్ నేను చెప్పేస్తాను. ఎదుటోళ్ళు ఏమన్నా కానీ తర్వాత యాక్సెప్ట్ చేయని చేయకుండా సంబంధం. ఫస్ట్ నా ద్వారా సారీ చేస్తాం. ఈ పని వాళ్ళు ఎవరైనా కానీ, డౌన్లైన్ కానీ, ఇంట్లో భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కానీ ఫస్ట్ మన తరపు నుంచి ఈగో లేదు అనుకుంటే ఆ పని చేద్దాం. అవరే నెక్స్ట్ మనీ. ఈరోజు మనం బిజినెస్ చేసేది మనీతో. సైన్ అప్ అమౌంట్, డీడీ అమౌంట్, ఓకేనా? బిజినెస్ చేసేది దేంతో? మనీతో. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే కాకుండా ఇంకా విషయాలు చెప్తాను. ఫస్ట్ మనకు వచ్చే సైన్ అప్ అమౌంట్ సిస్టమ్కి వెళ్ళిపోవాలి, డీడీ అమౌంట్ కంపెనీకి వెళ్ళిపోవాలి. ఈ 10,000 కోసం మనము ఒక 10 మంది తీసుకొని జేబులో పెట్టేసుకొని పారిపోయాలంటే ₹1,00,000 పోతుంది నీ లైఫ్. తర్వాత నీకు లైఫ్ ఉండదు ఇక, అంతేనే కదా? ₹1,00,000 పోతుంది. కానీ బిజినెస్లో అవి కరెక్ట్గా కంపెనీకి పంపించామంటే నీకు చెక్ వస్తుంది. ఆ చెక్ అమౌంట్ నీకు ఏమని చేస్తుంది. అవును. ఇంకొక విషయం, అప్లైన్ డౌన్లైన్ మధ్య ఈ మనీ రిలేషన్షిప్ ఉండకూడదు. అర్థమవుతుందా? తెలిసి తెలియక ఇప్పటివరకు చేసి ఉంటే దీని ఇంతటితో కట్ చేయండి. ఏమవుతుందంటే ఎగ్జాంపుల్గా ఒక అప్లైన్ ఉన్నాడు. అప్లైన్ వచ్చి నాకు ఒక 10,000 ఇస్తావు అడ్జస్ట్మెంట్ కానీ అడిగాడు, సపోజ్ అనుకుందాం. అప్పుడు డౌన్లైన్ మైండ్లో ఏమొస్తుంది? మా అప్లైన్కి చెక్ వస్తలేదో నన్ను డబ్బు అడుగుతుంది, అంతేనా? ఇదే కదా జరిగేది. ఒక డౌన్లైన్ అడిగింది అనుకోండి, అప్లైన్ ఎగ్జాంపుల్గా. సపోజ్ పొరపాటుగా ఒక అప్లైన్ డౌన్లైన్కి డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది, ఓకే మంచిగా ఉంది. ఇందాక ఒక లీడర్ చెప్తున్నాడు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చాను గురించి, ట్రైనింగ్కో ఫంక్షన్కో, ఇవన్నీ ఫంక్షన్కి ట్రైనింగ్లకి మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా. నువ్వు మళ్ళీ వచ్చినాకి నేను ఇస్తా, ఇప్పుడు నువ్వు రా అని చెప్పి తీసుకొస్తాం, మనం ఏదో టీం వస్తుంది అని చెప్పి. తర్వాత ఏమవుతుంది, మనం ఈ 10,000 కోసం ఫోన్ చేయడం, డౌన్లైన్కి ఫీల్డ్ కోసం ఫోన్ చేస్తున్నాం. ఆయన ఏమనుకుంటాడు, అరే మా అప్లైన్ నాకు డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లేదు. ఒక వారం రోజులు 10 రోజులు పోతుంది, 15 రోజుల తర్వాత ఫోన్ ఎప్పుడు ఆయన అడ్డే పోతాడు. మనం ఇంటికి చెప్పండి, ఇప్పుడు 10,000 ఇచ్చి ఖరాబ్ చేసుకున్నామా మనం చేసుకున్నామా? నో అని చెప్పేసి అంతే. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ ఫాలో చేద్దామా మరి? అప్లైన్ అడిగినా డౌన్లైన్ అడిగినా ₹1 ఇవ్వకండి. సేఫ్ షాప్లో ఎవరికి కూడా రూపాయి ఇచ్చేది. ఒకవేళ అంత ఇవ్వాలని కూడా బయట తిక్కించుకోండి, అంతే తప్ప సిస్టంలో ఉన్న వారికి మాత్రం ఎవరికి ఇచ్చేది అయితే లేదు. మిత్తి కూడా ఇవ్వదు. నేను ఇంతకుముందుకు నా బిజినెస్ ఇది ఫైనాన్షియల్ బిజినెస్ అని బయట ఇచ్చుకోండి. సేఫ్ షాప్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వకూడదు. అర్థమైందా? ఇచ్చి ఖరాబ్ చేసుకోండి. మనం ఇచ్చేది ఎందుకోసం? రిలేషన్ పెరుగుదాం అనుకుంటాం, 100% రిలేషన్షిప్ కట్ అయిపోతుంది, అంతేనా కదా? సో ఇట్లా రీసెంట్ కూడా ఇంకో పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు అది ఆ పంచాయతీ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు, అంతేనా? చిన్న రోజు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా చెప్తుంటాము. ట్రైనింగ్లలో ఎన్నో చెప్తుంటాం, ఈ పని చేయొద్దని, మళ్ళీ వెళ్ళి అదే పని చేస్తారు. ఎన్నోసార్లు చెప్పాను ఈ పని చేయొద్దని, మళ్ళీ వెళ్ళి అదే పని చేస్తారు. ఎన్నోసార్లు చెప్పాను ఈ పని చేయొద్దని. ఇవంటే చెప్పాను కదా, వీటికి ట్రీట్మెంట్ ఉందండి. ఒకవేళ అప్లైన్తో మాట్లాడకపోతే 2 సార్లు వార్నింగ్ ఇచ్చినా సరే చేంజ్ చేయొచ్చు. ఒకవేళ డౌన్లైన్తో నెగిటివ్ చెప్తే చెప్పొద్దని చెప్పి వార్నింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉంది డాక్టర్, ఇది ఎందుకంటే సడిది దగ్గు లాంటివి, ఇవి వస్తాయి పోతాయి అప్పుడు. కానీ ఇది మాత్రం చాలా కష్టం. ఇది పోయిందంటే మళ్ళీ రాదు. ఇది డైరెక్ట్గా ఓకే, ఓకేనా? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనికోసం ఇంతెందుకు క్లియర్గా చెప్తున్నా అంటే, ఇప్పటివరకు నేను ఈ 9 సంవత్సరాలలో సేఫ్ షాప్ నుంచి బయటకైన వ్యక్తులు ఈ తప్పులు చేసిపోయారు. 100% తప్పులు చేసిపోయారు. ఈరోజు లేరు అంటే కారణం ఇదే. వాళ్ళ తవ్వుతే ఏదో ఒకటి దొరుకుతుంది, నేను గ్యారంటీ ఇస్తాను. మీ దగ్గర కలుస్తుంటారు మధ్య వాళ్ళు. నేను కూడా చేశాను సేఫ్ షాపు, నాకు అప్లైన్ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ నువ్వు చేసిన అప్లైన్ సపోర్ట్, ఈ పని చేసి ఉంటాడు.
ఏదో ఒక పని తప్పు చెప్పుకోడు మనకి, ఆ వ్యక్తి మన కళ్ళ ముందుకు వస్తే బయటపడుతుంది. అర్థమైందా? సో కేర్ఫుల్గా ఉండండి ఇప్పటి నుంచి. ఉంటారా మరి? రైట్. ఏం కనిపిస్తుంది?